హాయ్ హలో నమస్తే. ఈరోజు సినీ మాధుర్యంలో మనం ప్రముఖ భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి, 1994 విశ్వసుందరిగా ఎన్నికైన అందాల సుందరి ఐశ్వర్యారాయ్ గురించి మన టాపిక్. ఆమె 1994లో ప్రపంచ సుందరిగా ఎన్నికయ్యారు. ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు ఎన్నో నామినేషన్స్ అందుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఐశ్వర్యారాయ్ బెంగళూరులో తులు మాతృభాషగా గల కుటుంబంలో జన్మించారు. ఐశ్వర్యారాయ్ తండ్రి సైన్యంలో పనిచేసేవాడు, తల్లి బృంద గృహిణి. ఆమె అన్నయ్య ఆదిత్యారాం మర్చెంట్ నేవీలో ఇంజనీరుగా పనిచేశాడు. ఆమె నటించిన ఒక సినిమాకు వాళ్ళ అన్నయ్య సహనిర్మాతగా వ్యవహరించగా తల్లి సహరచయితగా పనిచేశారు. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం ముంబైకి మారిపోయింది. అక్కడే ఆర్య విద్యా మందిర్ హైస్కూల్లో చదువుకున్నారు. ప్రపంచంలో అందమైన వారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటారు. ఐశ్వర్య కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే మోడలింగ్ చేయడం ప్రారంభించారు. కొన్ని టీవీ ప్రకటనల్లోనూ నటించిన ఆమె మిస్ ఇండియా పోటీల్లో 2వ స్థానాన్ని సంపాదించుకున్నారు. తరువాత సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఆమె నటించిన హిందీ సినిమాలు కొన్ని. మహాబాత్, ధూమ్ 2, జోధా అక్బర్, ఎందిరన్ సినిమాలు ఆమె కెరీర్లోనే అతిపెద్ద హిట్స్గా నిలిచాయి. తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. 2015లో జబ్బా సినిమాతో తిరిగి 2వ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఐశ్వర్య 2007లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప జన్మించింది, పేరు ఆరాధ్య. ఐశ్వర్య ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ప్రచారం చేశారు. ఎయిడ్స్ గురించి ప్రచారం చేసి జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాంకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు జ్యూరీ మెంబర్గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐశ్వర్య. ఐశ్వర్య మిస్ ఇండియా పోటీల్లో 2వ స్థానం పొందగా మిస్ క్యాట్వాక్, క్వీన్ ఆఫ్ బ్యూటీ, ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన మిస్ యూనివర్సిటీ పోటీల్లో 2వ స్థానాన్ని పొందింది. అభిమానులు, మీడియా ఆమెను యాష్, ఐస్ అని ముద్దు పేర్లతో పిలిచేవారు. అయితే తనకు ముద్దు పేర్లు పెట్టవద్దని, తనను ఐశ్వర్యనే పిలవాలని కోరింది. ఐశ్వర్య 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఉత్తమ నటిగా కూడా పురస్కారం అందుకున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం బర్త్డే ఆర్ట్స్ డే టైటిల్తో ఐశ్వర్యను సత్కరించారు.